అనగనగా చందనపురం అనే రాజ్యంలో ఒక చిన్న గ్రామంలో ధర్మారావు అనే ఒక పేద బ్రాహ్మణుడు తన భార్య, కుమార్తె, 2 కుమారులతో పాటు జీవిస్తూ ఉండేవాడు. అయితే అతనికి అనేక ఆర్థిక కష్టాలు ఉండటం వల్ల ఓ రోజు తన ఇంట్లో ఏదో ఆలోచనలతో కూర్చునుంటాడు. అది గమనించిన అతని భార్య లక్ష్మి అతని వద్దకు వచ్చి ఇలా అంటుంది. ఏమైందండి, మీరు ఎందుకంత ఆందోళనగా ఉన్నారు? ఒకటా రెండా ఏమని చెప్పమంటావు మన కష్టాలు లక్ష్మి? ఒక పక్క నా సంపాదన మన కుటుంబ పోషణకే సరిపోవటం లేదు. మరో పక్క అమ్మాయి సుమతి పెళ్లిడికి వచ్చింది. రేపు మాపు ఒక సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి. నా దగ్గర చూస్తే ఒక్క నయా పైసా కూడా లేదు. పోనీ మన అబ్బాయిలు చేతికి అంది వస్తారు అనుకుంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే గురుకుల విద్య పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. వాళ్ల స్థాయికి సరిపడా కొలువు దొరకాలి అంటే మరికొంత సమయం పడుతుంది. అందుకే ఈ స్థితిలో మన అమ్మాయి పెళ్లి ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అయ్యో, అమ్మాయి పెళ్లికి అంత తొందరే వచ్చింది గాని దయచేసి మీరు ఆందోళన చెందకండి. ఒకింట్లో పెళ్లి జరగాలి అంటే అది తప్పకుండా ఆ దేవుడి దయ ఉండాలి. అలాగే మన చుట్టూ ఉన్న పెద్దవారి సహాయంతో జరగాలి. అది మనం అనుకుంటే జరిగిపోదండి. అంటే నువ్వనేది నేనిప్పుడు ఏమీ చేయకుండానే అమ్మాయికి పెళ్ళైపోతుంది అంటున్నావా? అయినా ఆ దేవుడికి రోజూ నేను పూజ చేస్తూనే ఉంటున్నాను కాబట్టి నాపై ఆయన కరుణ ఉన్నట్టే. ఇక పెద్దవారంటే ఈ పేద బ్రాహ్మణుడిపై దయతెలిచి సహాయం చేసే అంత పెద్దవారు ఈ ఊళ్ళో ఎవరున్నారు చెప్పు? ఎందుకుందరు? ఈ ఊళ్ళో కాకపోతే ఈ దేశంలో ఉంటారు. అంతెందుకు, మన మహారాజు కార్తికేయులు గారు బుద్ధిమంతుడే కాక చాలా ధార్మికుడని, పండితులను గౌరవిస్తారని అక్కడికి వెళ్లి వచ్చిన వారంతా చెప్పుకుంటుంటే విన్నాను. మరి మీరు వెళ్లి మన అమ్మాయి పెళ్లికి అతని సహాయం ఎందుకు అడగకూడదు చెప్పండి? అయ్యో, నేను ఇప్పటి వరకు ఎవరి వద్దకు వెళ్లి ఒక్క రూపాయి కూడా అడగలేదు. అలాంటిది ఏకంగా రాజుగారి వద్దకు వెళ్లి అడగడం ఏం బావుంటుంది చెప్పు? అయినా ఇదేమీ పద్ధతి కాదు. ఆయన మనకెందుకు సహాయం చేయాలి? నువ్వు చెప్పేది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. అదేమిటి మీరు అలా మాట్లాడుతున్నారు? ఇందులో విచిత్రం ఏముంది? అయినా నేను మిమ్మల్ని ఏమైనా వీధి వీధి తిరిగి భిక్షాటన చేయమని చెప్పానా చెప్పండి? రాజుగారి వద్దకు వెళ్లి కదా అడగమన్నాను. అయినా ఒక పేద బ్రాహ్మణుణ్ణి ఆదుకోవడం రాజుగారి కర్తవ్యం. ఈ రాజ్యంలో ఉన్నవారంతా ఆయన బిడ్డల్లాంటివారే కదా. అలాంటిది మనకి కష్టం వస్తే ఆయన కాక మరెవరు ఆదుకుంటారు చెప్పండి? ఆయన వద్ద నుండి సహాయం పొందడం ఈ రాజ్యంలో ఉంటున్న మన హక్కు. అది కూడా మీరు అడుగుతున్నదేవి మీకోసం కాదు కదా, మీ అమ్మాయి పెళ్లి చేయడానికి. అంటే ఒక మంచి పని కోసం ఆయన సహాయం చేస్తే ఆ కన్యాదాన పుణ్యం ఆయనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి నా మాట విని మీరింకేమీ సంకోచించకుండా వెంటనే వెళ్లి రాజుగారిని కలవండి. దాంతో కొంత ఆలోచించిన ధర్మారావు చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అంటాడు. సరే, నువ్వు చెప్పినట్లు నేను వెంటనే మన రాజుగారి వద్దకు వెళ్లి మన అమ్మాయి పెళ్లికి సహాయం చేయమని అడుగుతాను. కానీ నేను విన్నదేమిటంటే మన కార్తికేయ మహారాజు ఎవరికీ ఊరికే దానం చేయరట. ఆయన వద్దకు ఎవరు వచ్చినా వారిని పూర్తిగా పరీక్షించిన తర్వాతే వారికి సహాయం చేస్తారట. అందుకే ఆయన నాకు ఎటువంటి పరీక్ష పెడతారోనని, అందులో నేను ఓడిపోతానేమోనని నాకు చాలా భయంగా ఉంది లక్ష్మి. అయ్యో, అదేమిటండి, ఇంకా మీరు రాజుగారి వద్దకు వెళ్లనే లేదు. ఆయన మీకు పరీక్ష పెట్టనే లేదు. అప్పుడే మీరు ఓడిపోయినట్టు ఎందుకు ఊహించుకుంటున్నారు? అయినా ఆయన పరీక్ష పెట్టి మీకు సహాయం చేస్తే ఒక విధంగా అది మీకు మంచిదే కదా. అప్పుడు దాన్ని సహాయంగా కాకుండా మీ ప్రతిభకు బహుమానంగా అనుకుని తీసుకోవచ్చు. కాబట్టి మీరేవి భయపడకుండా వెంటనే బయలుదేరండి. మరో మాట, మీతో పాటు మన 2 కుమారుల్ని కూడా మీ వెంట తీసుకువెళ్ళండి. వాళ్ళు మీకు సహాయపడతారు. ఆ పైన ఇంకంతా దేవుడి కటాక్షం అని లక్ష్మి సర్ది చెప్పడంతో ధర్మారావు రాజుగారి వద్దకు వెళ్లడానికి అంగీకరిస్తాడు. అలాగే తనతో పాటు తన 2 కుమారులు అర్జున్, వీర్లతో కలిసి రాజమహల్ వైపు బయలుదేరతాడు. అలా మరుసటి రోజు వారి ముగ్గురు రాజమహల్ ద్వారం వద్దకు చేరుకుంటారు. ఇక లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన వారిని ఆ ద్వారపాలకులు ఆపి, ఆగండి, ఏ ఆడకెళ్ళిపోతున్నారు? మీరు రాజ్మహల్లోకి ప్రవేశించాలంటే ముందుగా రాజుగారి అనుమతి తీసుకోవాలి. మీకు లోపల తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదయ్యా, నాకు లోపల తెలిసిన వారెవరూ లేరు. నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి.
మా అమ్మాయి పెళ్లి విషయంలో రాజుగారి సహాయం కోరి వచ్చాను. మీరే ఏదో విధంగా నాకు అనుమతి ఇప్పించాలి. అవునా, సరే అయితే నేను మీరు వచ్చిన సంగతి మన రాజుగారికి తెలియజేస్తాను. ఆయన అనుమతిస్తే మీరు లోపలికి వెళ్ళొచ్చు. అని చెప్పి ఆ భటుడు రాజుగారికి సమాచారమిస్తాడు. రాజుగారు అనుమతి ఇవ్వడంతో వారిని రాజుగారి ముందు ప్రవేశపెడతాడు. ఇక తన ముందు నిలిచిన ఆ పేద బ్రాహ్మణుణ్ణి, అతని కుమారులను చూసి కార్తికేయ మహారాజు ఇలా అంటాడు. బ్రాహ్మణోత్తమ, చెప్పండి, నా నుండి మీకు ఎటువంటి సహాయం కావాలి? మహారాజా, వీరిద్దరూ నా కుమారులు, అర్జున్, వీర్. నాకు పెళ్లిడికి వచ్చిన ఒక కుమార్తె ఉంది. త్వరలోనే తనకు వివాహం చెయ్యాలని నిశ్చయించాను. అయితే అందుకు ఖర్చు పెట్టడానికి నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అందుకే ఈ వివాహ విషయంలో మీ దగ్గర నుండి ఆర్థిక సహాయం తీసుకుందామని వచ్చాను అని వివరంగా తన కష్టాలన్నీ రాజుగారి ముందు ఏకరవు పెడతాడు ధర్మారావు. ఇక అంతా సావధానంగా విన్న కార్తికేయుడు అతనితో ఇలా అంటాడు. చూడండి, మీ అమ్మాయి విషయంలో నేను సహాయం చేయటం అనేది చాలా చిన్న విషయమే. అయితే నా రాజ్యంలో ఎవరికి సహాయం చేయాలనుకున్నా ముందు వారు నేను పెట్టే బుద్ధి పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. ఆ తరువాతే నేను వారికి సహాయం చేస్తాను. కాబట్టి అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? తెలుసు మహారాజా, మా అమ్మాయి వివాహం కోసం మీరు మా ముగ్గురికి ఎటువంటి పరీక్ష పెట్టినా అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మంచిది, మీ ఆత్మవిశ్వాసం చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తోంది. సరే అయితే ఇప్పుడు నేను మీ ముగ్గురికి ఒక్కొక్క అపూర్వమైన కథ చెబుతాను. కథ పూర్తయిన తరువాత నేను మిమ్మల్ని అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే మీరు మీ బుద్ధి పరీక్షలో ఉత్తీర్ణులైనట్టు. ఇక నేను చెప్పే మొదటి కథను చాలా జాగ్రత్తగా వినండి అంటూ ముందుగా ధర్మారావుకు తన మొదటి కథను వివరిస్తాడు కార్తికేయుడు. ఒక రాజు రాత్రివేళ తన మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తనకేదో పక్షి శబ్దం వినిపిస్తుంది. దాంతో వెంటనే తన సేవకుణ్ణి పిలిచి, దక్షిణ దిశలో నాకేదో ఒక పక్షి కూత వినిపించింది. వెంటనే వెళ్ళి తెలుసుకో, అదెందుకు అలా శబ్దం చేస్తుందో అని ఆదేశిస్తాడు. దాంతో రాజాజ్ఞ ప్రకారం ఆ సేవకుడు వెంటనే అక్కడ్నుండి దక్షిణ దిశగా బయలుదేరతాడు. అటుగా వెళ్లి అక్కడ ఆ పక్షిని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో ఆ పక్షి కనపడుతుంది. అదిగో అదే మా రాజుగారు చెప్పిన పక్షి అనుకుంటాను. నేను వెంటనే వెళ్ళి అది ఎందుకలా అరుస్తుందో తెలుసుకుంటాను అని అతను ఆ పక్షి వద్దకు వెళ్లడానికి ముందుకడుగు వేయక సరిగ్గా అదే సమయంలో అతనికి ఒక మహిళ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తూ కనిపిస్తుంది. దాంతో వెంటనే అతను రాజుగారు చెప్పిన ఆ పక్షి సంగతి మర్చిపోయి ఆమెను ఆపి ఇలా అడుగుతాడు. ఏమైంది తెల్లి, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఆ వీధి చివరన ఉన్న మా ఇంట్లో 3 దొంగలు పడ్డారు బాబు. వాళ్ళని అడ్డుకున్న నా భర్తను చిత్రహింసలు పెడుతున్నారు. అందుకే సహాయం కోసం వారి నుండి తప్పించుకుని నేనిలా వీధిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాను. సమయానికి వీరు నాకు ఎదురొచ్చారు. రండి బాబు, త్వరగా వచ్చి నా భర్తను కాపాడండి అని ఆమె ప్రాధేయపడటంతో అసలతనొచ్చిన సంగతి మర్చిపోయి ఆమెతో పాటు ఆమె ఇంటికి వెళ్లి ఆమె భర్తను కొడుతున్న ఆ 3తో పోరాడి వారిని ఆపేందుకు తన ధైర్యాన్ని ప్రదర్శించి వారిలో ఒకణ్ణి చంపి మిగతా వారిని అక్కడ్నుండి పారిపోయేటట్టు చేస్తాడు. అలా బాధిత దంపతులను ఆ దొంగల నుండి కాపాడతాడు ఆ సేవకుడు. ఆ తర్వాత నేరుగా అక్కడ్నుండి ఒట్టి చేతులతో తిరిగి రాజుగారి ముందుకు వచ్చిన అతన్ని చూసి రాజు ఇలా అడుగుతాడు. ఏమైంది? నేను చెప్పిన పనేం చేశావు? ఆ పక్షి ఎందుకు అరుస్తుందో తెలుసుకున్నావా? అని రాజు చాలా ఆతృతగా అడిగేసరికి ఆ సేవకుడు తడబడుతూ తాను వెళ్లిన అసలు సంగతి గుర్తుకు వచ్చి, మహారాజా, నన్ను క్షమించండి. నేను మీరు చెప్పిన పక్షిని వెతుక్కుంటూనే వెళ్ళాను. కాని దారిలో ఒక మహిళ తన భర్త ఆపదలో ఉండడంతో వాళ్ళను కాపాడే పనిలో పడి మీరు చెప్పిన పని మర్చిపోయాను మహారాజా అని అంటాడు ఆ సేవకుడు. దాంతో రాజు తీవ్ర ఆగ్రహం చెంది ఇలా అంటాడు. నేను చెప్పిందేమిటి, నువ్వు చేసుకొచ్చిందేమిటి? నువ్వు ఒక విధంగా రాజధిక్కారం చేశావు. కాబట్టి నేను నీకు ఖైదు విధిస్తున్నాను అని వెంటనే అతను చెప్పేది కూడా వినకుండా చెరసాలలో బంధిస్తాడు. కాని మరుసటి రోజు రాత్రి కూడా రాజుకు మళ్లీ అదే పక్షిస్వరం వినిపిస్తుంది. దాంతో రాజు తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏమిటి, ఈ స్వరం మళ్ళీ నాకు వినిపిస్తోంది. ఈసారి నేనే స్వయంగా వెళ్లి ఆ పక్షి సంగతేమిటో తెలుసుకుని వస్తాను.
అని అనుకుని తానే స్వయంగా వెళ్లిన రాజు ఆ దారిలో ఇద్దరు అగంతకులు ఏదో రహస్యంగా మాట్లాడుకోవడం చూసి అక్కడ ఆగి వారి మాటలు వింటూ ఉంటాడు. ఈ రాత్రికి ఎలాగైనా మనం కోటపై దాడి చేయాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసావా? అంతా సిద్ధమే. మనం ఒక్క సైగ చేస్తే మూకుముడిగా దాడి చేయడానికి సరిహద్దులో శత్రు సైన్యం సిద్ధంగా ఉంది. నువ్వు ఎప్పుడంటే అప్పుడే అని మాట్లాడుకుంటున్న వారి మాటలు విని రాజు దిగ్భ్రాంతిని చెంది వారు ఆ రాజ్యంపై దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నారని గ్రహించి వెంటనే వారిపై దాడి చేసి రాజు వారిని వధించి వారి పథకాన్ని నాశనం చేస్తాడు. అయితే ఈ హడావిడిలో అతను తాను వచ్చిన ఆ పక్షి సంగతి మర్చిపోతాడు. దాంతో నేరుగా చెరసాలకు వెళ్లి తాను బంధించిన ఆ సేవకుణ్ణి విడుదల చేస్తాడు మహారాజు. కథ మొత్తం విన్నారు కదా? అయితే ఇప్పుడు చెప్పండి ధర్మారావు, అసలు ఈ కథలో తన ఆజ్ఞను ధిక్కరించిన ఆ సేవకుణ్ణి అసలు ఆ రాజు ఎందుకు విడుదల చేశాడు అని తన మొదటి ప్రశ్నను అడుగుతాడు రాజు. దాంతో ధర్మారావు కొంత ఆలోచించి కార్తికేయునితో ఇలా అంటాడు. మహారాజా, ఈ కథలో రాజు తాను స్వయంగా వెళ్ళినప్పుడు కూడా ఆ పక్షి గురించి తెలుసుకోలేకపోయాడు. కాని అదే సమయానికి రాజ్యంపై జరిగిన కుట్రను ఛేదించి మరో మంచి పని చేసి రాబోయే ఉపద్రవాన్ని తప్పించాడు. అదేవిధంగా ఇంతకుముందు సేవకుడు ఒక మహిళ విషయంలో చేసిన సహాయాన్ని మరిచిపోయి కేవలం తన ఆజ్ఞను ధిక్కరించాడు అనే ఒకే ఒక్క కారణంతో అతన్ని బంధించడం సరికాదు అని రాజు తాను స్వయంగా వెళ్ళినప్పుడు తెలుసుకున్నాడు. అందుకే అతన్ని విడుదల చేశాడు. మహారాజా, శభాష్ పండితోత్తమ, ఈ పరీక్షలో మీరు నెగ్గారు. ఇక నా తదుపరి కథ మీ పెద్ద కుమారుడికి అని రెండో కథను చెప్పడం ప్రారంభిస్తాడు కార్తికేయుడు. ఒక గ్రామంలో ఒక తెగలో ఒక వివేకవంతమైన నాయకుడు ఉండేవాడు. అతడు ఆ గ్రామస్తులను ప్రతిరోజు ఒక ప్రశ్న అడిగేవాడు. అయితే విజయ్ అనే ఒక తెలివైన కుర్రవాడు ప్రతిసారీ దానికి సమాధానం చెప్పేవాడు. దాంతో అతన్ని ఎలాగైనా ఓడించాలి అనుకున్న ఆ నాయకుడు ఓ రోజు ఆ కుర్రవాడితో ఇలా అంటాడు. సరే, నువ్వు నా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలవనే నమ్మకం నీకుంది కదా. అయితే ఈ రోజు నేను అడిగే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలిగితే ఇక నేను ఎప్పుడూ ఎటువంటి ప్రశ్నలు అడగను. అలాగేనయ్యా, మీరు ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అడగండి. సరే, జాగ్రత్తగా విను. నువ్వు నా దగ్గరికి ఒక ఇద్దరిని తీసుకురావాలి. అందులో ఎప్పుడూ ఒకడు నిజం చెప్పనివాడు, మరొకడు ఎప్పుడూ అబద్ధం చెప్పనివాడై ఉండాలి అని అంటాడు. దాంతో ఆ కుర్రాడు బాగా ఆలోచించి మరుసటి రోజు అతని వద్దకు ఒక వ్యక్తిని తీసుకొస్తాడు. అతని చూసి ఆ నాయకుడు ఇలా అంటాడు. ఎవరైతాడు? నా ప్రశ్నకు సమాధానం తీసుకుని రాలేదా? అయ్యో, ఎందుకు తీసుకురాలేదు? ఇదిగో ఇతనే మీ ప్రశ్నకు నా సమాధానం. అంతవరకు కథ చెప్పి రాజు ఇలా అడుగుతాడు. ఇప్పుడు నువ్వు చెప్పు బాబు, ఇందులో ఆ నాయకుడు అడిగిన ప్రశ్నకు ఆ విజయుడు తెచ్చిన వ్యక్తి సమాధానం ఎలా అవుతాడు అని అడగడంతో ధర్మారావు పెద్ద కుమారుడు అర్జున్ ముందుకు వచ్చి ఇలా అంటాడు. మహారాజా, ఈ కథలో ఆ కుర్రవాడు విజయుడు చెప్పింది నిజమే. ఎందుకంటే అతను తీసుకువచ్చిన వ్యక్తి ఒక చెవిటివాడు, ఒక మూగవాడు కూడా. దాంతో అతను ఎప్పుడూ తన నోటితో నిజం చెప్పలేడు, అదేవిధంగా అబద్ధం కూడా చెప్పలేడు. కాబట్టి ఈ కథలో విజయుడు గెలిచాడు అని సమాధానం చెప్పడంతో అర్జున్ తెలివితేటలకు కార్తికేయుడు ఆశ్చర్యపోయి ఇలా అంటాడు. శభాష్ అర్జున్, చాలా చక్కగా సమాధానం చెప్పావు. నీ తెలివితేటలు అమోఘం. ఇక చివరిగా నేను ఒక పొడుపు కథ వేస్తాను, దాన్ని విప్పండి అని మహారాజు అనడంతో దానికి సమాధానం చెప్పడానికి ధర్మారావు రెండో కుమారుడు వీర్ సిద్ధమవుతాడు. ఒకరోజు ఒక పండితుడు తన ఇద్దరు శిష్యులను తీసుకుని రాజ్యాన్ని సందర్శించేందుకు బయలుదేరాడు. ప్రయాణంలో వారు ఒక మలుపు చేరుకున్నారు. ఆ మలుపు వద్ద 2 మార్గాలు కనిపించాయి. అక్కడ సూచికలు మొదటి మార్గం దాటటం చాలా సులభం, కాని ఆఖరులో ప్రమాదం ఉంది. ఇంకా రెండో మార్గం కాస్త కష్టమైనదైనప్పటికీ భద్రమైనది అని రాసి ఉంది. దాంతో ఆ పండితుడు తన శిష్యులను పరీక్షించాలనుకుని వారిని ఇలా అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి, ఈ 2 మార్గాల్లో ఏ మార్గాన్ని ఎంచుకోవాలి మీరు? అప్పుడు మొదటి శిష్యుడు ఇలా సమాధానం చెప్తాడు. సులభమైన మొదటి దారిలో వెళ్ళాలి, ఎందుకంటే అది చక్కగా ఉంది. రెండవ శిష్యుడు ఇలా చెప్తాడు. లేదు, ఇక్కడ సూచి ఇది ప్రమాదమైన మార్గమని మనల్ని హెచ్చరించింది. కాబట్టి కష్టమైనదైనా భద్రతతో కూడుకున్న మార్గాన్ని ఎంచుకుంటాను నేను అని ఇద్దరు శిష్యులు సమాధానం చెప్పగానే కార్తికేయుడు కథ ఇంతవరకు చెప్పి వీర్ని ఇలా ప్రశ్నిస్తాడు. ఇప్పుడు చెప్పండి,
ఇందులో ఎవరు సరైన నిర్ణయం తీసుకున్నారు? అని అడగడంతో వీర్ కాసేపు ఆలోచించి రాజుగారి వైపు చూసి సమాధానం చెప్తాడు. మహారాజా, రెండో శిష్యుడే సరైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే సులభమైన మార్గం తక్షణమే సంతోషాన్ని కలిగించినా చివరికి ప్రమాదానికి దారితీస్తుంది. కష్టమైనదైనా భద్రతతో కూడుకున్న మార్గమే సత్యమార్గం. శభాష్ వీర్, నువ్వు నిజమైన జ్ఞానివి. జీవితంలో సులభమైన మార్గం ఎప్పుడూ సరైంది కాదు. కష్టమైనదైనా సత్యపదమే మనల్ని విజయానికి తీసుకువెళుతుంది. అని వారిని పొగడడంతో వారు ముగ్గురూ చాలా సంతోషిస్తారు. అప్పుడు మహారాజు కార్తికేయుడు మళ్ళీ ఇలా అంటాడు. బ్రాహ్మణోత్తమ, మీరు మీ కుమారులు అందరూ చాలా తెలివైనవారు. మీ కుమార్తె వివాహం అద్భుతంగా జరిపిస్తాం. కానీ మాది మరొక షరతు ఉంది. ఇంకేవైనా పరీక్షలున్నాయా మహారాజా? అవును, నా 2 కుమార్తెల వివాహాలను మీ కుమారులతో జరిపించాలి. అంటే మనం బంధుత్వంలోకి రావాలి. మహారాజా, మీరేమంటున్నారు? మహారాజులు బ్రాహ్మణులను బంధువులుగా చేసుకోవడం ఎప్పుడూ జరగలేదు మహారాజా. అది మీ అభిప్రాయం మాత్రమే. కాని మీ కుమారులు అత్యంత తెలివైనవారు. వారు నిజమైన రత్నాలు. వారిని నా కుమార్తెలు భర్తలుగా స్వీకరించడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అని రాజుగారి ఆశీర్వాదంతో బ్రాహ్మణుడి కుమార్తె సుమతి వివాహం అత్యద్భుతంగా మహల్లో జరుగుతుంది. అదే సమయంలో రాజుగారి కుమార్తెలను బ్రాహ్మణుడి కుమారులైన అర్జున్ వీర్లకు ఇచ్చి వివాహం చేస్తారు. అలా వారు తమ విద్యా వివేకంతో తమ జీవితాలలో వెలుగులు నింపుకుంటారు.